ల్యాప్టాప్ల పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించగలిగితే బాబు గారు లోకేష్ గారు ప్లాన్ చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఇవి వచ్చేసినాయి కదా, కొన్ని కంప్యూటర్ల తయారీల కంపెనీలు ఇట్లాంటిది. ల్యాప్టాప్ల తయారీ మీద దృష్టి సారిస్తే బాగుంటుంది ఆ కంపెనీలు పిలిస్తే. ఎందుకంటే ఇప్పుడు దేశీయంగా ల్యాప్టాప్లు అలాగే ఈ పీసీలు వీటికి సంబంధించిన ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తుల్ని దేశంలో దిగుమతి చేసుకోవాలంటే ముందుగా అనుమతులు పొందాలనే నియమాన్ని లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. ఇది సరఫరాకి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసింది. దేశంలో దిగుమతి అవుతున్న ఉత్పత్తులను పర్యవేక్షిస్తున్న ఉద్దేశం. ఇప్పటిదాకా దిగుమతులు ఇచ్చినటువంటి అనుమతులు ఈ నెలాఖరుతో ముగిపోతున్నాయి. యాపిల్, డెల్, లెనోవా లాంటి 100 సంస్థలు దిగుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 2023 నవంబర్ 1న $10 బిలియన్ విలువైన వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టోటల్గా 83,000 కోట్లకు అనుమతిస్తే 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగుమతి అయినాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 33,000 కోట్ల రూపాయలు దిగుమతి అయినాయి. వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు 61,000 కోట్లు, 44,000 కోట్ల రూపాయల దాకా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 2022-23లో దిగుమతులు చైనా నుండి 42,400 కోట్లు, సింగపూర్ నుండి 11,600 కోట్లు, హాంకాంగ్ నుండి 6,700 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాప్టాప్లు చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రోత్సహించాలి ఆల్టర్నేటివ్గా అనుకున్నటువంటి సందర్భంలో దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.